పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భక్తి కూడా తప్పుగా మారుతున్న వేళ రాష్ట్రంలో ప్రముఖ దివ్యక్షేత్రాల్లో వరుస ఘటనతో ఆందోళన. రణరంగా మారిన శైవక్షేత్ర శ్రీశైలం. భక్తులకు సహన పరీక్ష. శివాలెత్తిన శివస్వాములపై కాకిల లాఠీ చార్జ్. ఏపీలో దెబ్బతిన్న భక్తుల మనోభావాలు. రాష్ట్రంలో ప్రముఖ దివ్యక్షేత్రాల్లో వరుస ఘటనతో ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శివక్షేత్రంగా ఉన్న శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ వ్యవహారం దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవేళ మల్లన్న ఆలయం రణరంగంగా మారడం హిందూ ధార్మిక సంఘాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. భక్తితో దీక్షలతో మల్లలను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు అధికారుల నిర్లక్ష్యం, పోలీసుల లాఠీ దెబ్బలతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటన కేవలం ఒక క్షేత్రానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో గత ఏడాది కాలంగా జరుగుతున్న వరుస అపశృతులపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతిని పొందాల్సిన భక్తులు అధికారుల సమన్వయ లోపం, అటవీశాఖ ఏకపక్ష నిర్ణయాల వల్ల నరకాన్ని చవి చూశారన్న టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం శ్రీశైల క్షేత్రం భక్తుల నిట్టూర్పులు, ఆగ్రహ నినాదాలతో వృద్ధిక్తంగా మారింది. అటవీశాఖ పుల్లగన్న పేరుతో వెంకటాపురం నడకదారిపై అనాలోచితంగా ఆంక్షలు విధించడం ఈ గందరగోళానికి ప్రధాన కారణమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక లేకుండా కేవలం పరిమిత రోజుల్లోనే అనుమతి ఇవ్వడంతో వేలాది మంది భక్తులు ఒక్కసారిగా ఈ మార్గానికి తరలివచ్చారు. ఫిబ్రవరి 15 తర్వాత దోర్నాల మార్గంలో వెళ్లాలని నిబంధనలు విధించడంతో అదనపు 60 కిలోమీటర్ల ప్రయాణ భారాన్ని తప్పించుకోవడానికి భక్తులంతా వెంకటాపురంపైనే పడ్డారు. ఫలితంగా క్యూలైన్లో కిలోమీటర్ మేర స్తంభించిపోయాయి. మల్లన్న దర్శనం కోసం భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లో వేచి ఉన్నారు. అప్పటి నుంచి మధ్యాహ్నమైన ఎండలో తాగునీరు కూడా లేక అలమటిచ్చిన భక్తుల సహనం క్యూలైన్లో నశించింది. తెల్లవారుజాము నుంచి నిలబడిన స్పర్శ దర్శనం కల్పించకపోవడంతో భక్తులను గేట్లను నెట్టుకుని ముందుకు చొచ్చుకారు. ఈ క్రమంలో వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర అస్వస్థకు గురవుతున్నారు. కనీసం తాగడానికి నీరు, నిలబడడానికి నీడలేని దుస్థితి నెలకొంది. శివుడి దర్శనం కోసం వస్తే ఇక్కడ నరకం కనిపిస్తుందంటూ భక్తులు కన్నీటి పరితమయ్యారు. పరిస్థితి అదుపు తప్పడంతో చంద్రావతి కళ్యాణ మండపం, పుష్కరిణి వద్ద ఉన్న భక్తులు ఒక్కసారిగా గేట్లపైకి ఎక్కారు. వందలాది మంది ఇనుప గేట్లను బలవంతంగా నెట్టేసి ఆలయంలోకి చొచ్చుకెళ్లి వెళ్లారు. యంత్రాంగం నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. పరిస్థితిని చక్కదిద్దాల్సిన పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఏఎస్పీ యుగంధర్బాబు ఆధ్వర్యంలో శివదీక్షా భక్తులపై బలప్రయోగం చేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివనామస్మరణతో వచ్చిన మాపై దాడి చేస్తారా అంటూ గోపురం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఏఎస్పీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో చైర్మన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల రద్దీని ముందే ఊహించడంలో జిల్లా యంత్రాంగం, దేవస్థానం, అటవీ శాఖలు ఘోరంగా విఫలమయ్యాయని భక్తులు ఆరోపిస్తున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సామాన్య భక్తుడు బలవుతున్నాడని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన ఈ ఉద్రిక్తతలు శ్రీశైల చరిత్రలో ఒక మాయన మచ్చగా మిగిలిపోతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు భక్తుల్లో ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగిస్తున్నాయి. తిరుపతి తొక్కిసలాట నుంచి శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జ్ వరకు వరుస ఘటనలో అధికారుల వైఫల్యమా, యాదృచ్ఛికమా అన్న సందేహాలు నెలకొన్నాయి. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి వేళ టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అలాగే అత్యంత పవిత్రమైన చందనోత్సవ సమయంలో భక్తుల రద్దీని నియంత్రించలేక గోడ కూడడంతో 7 చనిపోవడం వ్యవస్థల వైఫల్యానికి అద్దం పట్టింది. ఇటీవల ఉత్తరాంధ్రలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం భక్తులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వరుస ఘటనలు చూస్తుంటే దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగాల మధ్య కనిష్ట సమన్వయం కరువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైల ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాతలెక్కనింటి బయటికి తీశారు. కూటమి ప్రభుత్వ హయాంలో భక్తుల ప్రాణాలకు భద్రత లేదని, సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భక్తులపై లాఠీచార్జ్ జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇది కేవలం యంత్రాంగ వైఫల్యం కాలదని, ప్రభుత్వ పర్యవేక్షణ లోపమని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ ఈ ఘటనపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివదీక్షా భక్తులను అవమానించేలా ఎవరు ప్రవర్తించినా సహించేది లేదని హెచ్చరించారు. హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణలను క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. దేవాలయాలను కేవలం ఆదాయ వనరులుగా చూడడం మానేసి భక్తులకు సేవా కేంద్రాలుగా భావించినప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని హిందూ ధార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. వికసిత ఏపీ దిశగా అడుగులు వేస్తున్న వేళ ఆధ్యాత్మిక రంగంలో భక్తుల రక్షణకు అత్యాధునిక టెక్నాలజీలు ఉపయోగించాల్సిన అవసరం ఉంది. కేవలం రొటీన్ సమీక్షలు, ప్రచార విన్యాసాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో భక్తులకు తాగునీరు, నీడ, వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతమనంగా వ్యవహరించాలి. శ్రీశైలంలో భక్తులపై జరిగిన లాఠీచార్జ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక. రాబోయే మహాశివరాత్రి నాటికైనా పటిష్టమైన చర్యలు తీసుకోకపోతే భక్తుల ఆగ్రహం రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.